చందమామ కథలు. అర్థనాబాకి. ఒక ఊళ్ళో రామయ్య అనే బేదవాడు ఉండేవాడు. ఎలాగైనా డబ్బు సంపాదించి తాను కూడా ఒక వ్యవసాయదారై మిగిలిన రైతుల్లాగే సంతకు సామాన్లు తోలుకుపోవాలని రామయ్య ఉబలాటం. కానీ అతను ఎంత ఒళ్ళు విరుచుకున్నా తన భుక్తికే సరిపోకుండా ఉంటూ వచ్చింది. చివరకు రామయ్య ఏదో విధంగా సంతకు సరుకు తీసుకుపోయి అమ్మాలని నిశ్చయించుకున్నాడు. అతని వద్ద మూటెడు ఉన్ని మాత్రం ఉన్నది. ఆ కొద్దిపాటి ఉన్నిని ఊళ్ళో ఎవరికి అమ్మినా అమ్మవచ్చు. దానికి ఎంతో డబ్బు రాదు. అలాంటప్పుడు దాన్ని సంతకు తీసుకుపోతే అందరూ నవ్వుతారు. అందుకని రామయ్య ఒకరోజు అడవికి పోయి ఒక గోతంలో పాచి మొక్కలు వేసుకుని ఇంటికి తిరిగి వచ్చాడు. ఆ పాచి మొక్కల పైన తన వద్ద ఉన్న ఉన్ని కప్పి గోతం మూటగట్టి సంతకు బయలుదేరాడు. ఇలాంటి వాడే సోమయ్య అనేవాడొకడు కూడా సంతకు ఒక గోతంతో వచ్చాడు. అతనిది ఇంకొక గ్రామం. అతని గోతంలో 3 వంతులు సరుగుడు కాయలు, వాటిపైన పోకకాయలు ఉన్నాయి. సంతలోకి అడుగు పెట్టడానికి రామయ్యకు గుండె చాలలేదు. అందుచేత రామయ్య సంతకు దూరంగా ఒక చెట్టు కింద తన మూటతో సహా కూర్చున్నాడు. సోమయ్య కూడా అక్కడికే చేరుకున్నాడు. ఇద్దరూ ఒకరినొకరు పలకరించుకున్నారు. నువ్వేం తెచ్చావంటే నువ్వేం తెచ్చావని అడుక్కున్నారు. రామయ్య తన గోతంలో నుంచి ఉన్ని తీసి చూపించి భేషైన సరుకు అన్నాడు. సోమయ్య తన మూట నుంచి పోకకాయలు తీసి చూడు నిమ్మకాయలంత పోకలు అన్నాడు. సంత చాలా హడావుడిగా ఉన్నది. మన బేరం ఎవరూ లక్ష్య పెట్టరు. మన సరుకులు మారకం వేసుకుంటే ఎలా ఉంటుంది అన్నాడు సోమయ్య. ఉనికి పోకలు మారకమా అన్నాడు రామయ్య లోపల ఆశపడుతూనే. పోకలైతేనేం, బంగారం వంటి సరుకు, అంతగా అయితే ఒక అర్థనారొక్కం ఇస్తాలే అన్నాడు సోమయ్య. రామయ్య అందుకు ఒప్పుకున్నాడు. ఇద్దరూ మూటలు మార్చుకున్నారు. వెళ్ళి వస్తా అంటూ సోమయ్య అక్కడి నుండి బయలుదేరాడు. నా అర్థనా ఇచ్చి వెళ్ళు అన్నాడు రామయ్య. బాకీ రాసుకో, తర్వాత చెల్లు వేస్తా. నేనెక్కడికి పోన్లే, మాది ఫలాని గ్రామం, నా వెంట డబ్బు తీసుకురాలేదు అన్నాడు సోమయ్య. చేసేది లేక రామయ్య సోమయ్య చేత అర్థనా బాకీ గురించి ప్రమాణం చేయించుకున్నాడు. ఎవరిళ్లకు వాళ్ళు వెళ్ళిపోయారు. తాను మోసపోయినట్టు ఇద్దరికీ తెలిసిపోయింది. కనీసం అర్థనా బాకీ అయినా వసూలు చేసుకుందామని రామయ్య సోమయ్య ఉండే గ్రామానికి వెళ్ళాడు. సోమయ్య ఊరి షావుకారు దగ్గర కమతం చేస్తాడు. అతను రామయ్యను చూస్తూనే మొత్తానికి నన్ను ముంచావే అన్నాడు కోపంగా. నువ్వు నన్ను ముంచలేదా ఏమిటి అన్నాడు రామయ్య. దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్థనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు, అది చెల్లు వెయ్యి అన్నాడు రామయ్య. నా దగ్గర చిల్లిగవ్వ కూడా లేదు, కానీ మనమిద్దరము లాభం పొందే ఉపాయం ఒకటి చెబుతా విను. మా షావుకారు ఇంటి వెనక ఒక లోతైన గొయ్యి ఉన్నది. ఒకసారి షావుకారు ఆ గోతిలో నిచ్చెన వేసి దిగుతుంటే చూశాను. అందులో ఏదో దాచిపెట్టి ఉంటాడు. ఇవాళ రాత్రి మనిద్దరం కలిసి ఆ గోతిలో ఏమున్నది తీసుకుని పంచుకుందాం, సహాయపడతావా అన్నాడు సోమయ్య. రామయ్య కొంచెం ఆలోచించి సరే అన్నాడు. అందులో ఏదన్నా నిధి దొరికితే ఇంత పొలం కొనుక్కుందామని అతనికి ఆశ కలిగింది. ఆ రాత్రి సోమయ్య ఒక గోతము తాటిమోకు తెచ్చాడు. అర్ధరాత్రి వేళ ఇద్దరూ షావుకారి గారి దొడ్లో ప్రవేశించారు. రామయ్య మోకు పట్టుకున్నాడు. సోమయ్య గోతంతో సహా మోకు పట్టుకొని గోతిలోకి దిగాడు. అతను ఎంత వెతికినా గోతిలో మట్టి తప్ప ఏమీ కనిపించలేదు. ఈ రామయ్య గడుసుముండా కొడుకు, ఏమీ లేదంటే మోకు గోతిలో పారేసి చక్కా పోతాడేమో, అందుచేత యుక్తిగా పైకి వెళ్ళాలి అనుకుని సోమయ్య తాను గోతంలో కూర్చుని గోతాన్ని మోకుకు కట్టి, ఇదిగో ఇక్కడ ఉన్నదంతా గోతంలో కట్టాను, దాన్ని పైకి లాక్కుని మళ్ళీ మోకు లోపలికి వేసి నన్ను కూడా లాగు అని కేక పెట్టాడు. రామయ్య ఉత్సాహంతో గోతాన్ని పైకి లాగాడు. ఈ సోమయ్య నమ్మదగిన మనిషి కాదు, వాడికి ఇందులో ఎందుకు భాగం పెట్టాలి, వాణ్ణి ఈ గోతులు అఘోరించని అనుకుని రామయ్య మూట వీపున వేసుకుని తన గ్రామానికి నడవసాగాడు. అందులో సోమయ్య ఉన్న సంగతి రామయ్యకు తెలియదు. కొంత దూరం పోయాక మూట బరువనిపించి రామయ్య దాన్ని దించాడు. వెంటనే సోమయ్య మూట విప్పుకొని బయటకు వచ్చాడు. దుర్మార్గుడా, నన్ను మళ్ళీ మోసం చేశావా అన్నాడు రామయ్య. నీ మంచితనం ఏమైంది? నిధిలో నాకు వంతు లేకుండా అంతా కాజేయాలని చూడలేదా? దానికి దీనికి చెల్లు అన్నాడు సోమయ్య. అదంతా వల్ల కాదు, నాకు అర్థనా బాకీ ఉన్నావు, ప్రమాణం కూడా చేశావు అన్నాడు రామయ్య. నేను కాదన్నానా? నా దగ్గర ఉన్నప్పుడు వసూలు చేసుకో అన్నాడు సోమయ్య. ఎవరి దారిన వాళ్ళు వెళ్ళిపోయారు.
తరువాత కొంతకాలానికి సోమయ్యకు పెళ్లి అయింది. పెళ్ళాం కొంత డబ్బు తెచ్చింది. సోమయ్య కమతం మానేసి కొంత పొలం కొనుక్కొని వ్యవసాయం ప్రారంభించాడు. అది బాగా లాభించింది. ఊరి బయట ఇల్లు వేశాడు. రామయ్య మటుకు ఎప్పట్లాగే ఒళ్ళు విరుచుకొని కష్టించి పొట్ట పోసుకుంటున్నాడు. ఒకనాడు అతనికి సోమయ్య బాకీ ఉన్న అర్థన జ్ఞాపకం వచ్చింది. అది వసూలు చేసుకోవడానికి సోమయ్య ఉండే గ్రామానికి బయలుదేరాడు రామయ్య. సోమయ్య తన ఇంటి పంచలో కూర్చుని ఉండగా రామయ్య వస్తుండడం కనపడింది. వెంటనే అతను లోపలికి వెళ్ళి భార్యతో, ఒసేయ్, బాకీదారు రామయ్య వస్తున్నాడు, నేను చచ్చిపోయినట్టు పడుకుంటాను, నువ్వు నా మీద పడి ఏడుస్తూ ఉండు, సాయంకాలం దాకా ఏడ్చావంటే ఈ రామయ్య పీడ శాశ్వతంగా వదిలిపోతుంది అన్నాడు. సోమయ్య భార్య అలాగే చేసింది. రామయ్య వచ్చి అంతా చూశాడు. ఇంకా సోమయ్య, నీ బాకీ ఏం చెల్లిస్తాడు నాయనా, సోమయ్యకు అన్ని రుణాలు తీరిపోయాయి అంటూ సోమయ్య భార్య రాగాలు పెట్టసాగింది. అయ్యో, సోమయ్య నాకు దీర్ఘ స్నేహితుడు, అతనికి ఉత్తర క్రియలు చేయించి మరీ వెళతాను, మేమిద్దరము కలిసి చేసిన వ్యవహారాలు బోలెడున్నాయి అన్నాడు రామయ్య. ఆయన ఇంటి బయట నిలబడి దారిపోయే వాళ్ల ద్వారా శవవాహకుల కోసం కబురు చేశాడు. వాళ్ళు వచ్చారు. నా బంధువులంతా వచ్చిన దాకా శవాన్ని శ్మశానానికి తీసుకుపోవడానికి వీల్లేదు అన్నది సోమయ్య భార్య. సూర్యాస్తమయం దాటింది. రామయ్య వెళ్ళిపోలేదు. ఇరుగు పొరుగిళ్ల వాళ్ళు వచ్చి భోజనం చేయడానికి లేదు, అందుచేత వెంటనే శవాన్ని పాడుబడిన గుళ్ళోకి చేర్చండి అన్నారు. శవజాగారం ఎవరు చేస్తారు? నేను ఈ శవంతో ఒంటిగా ఆ పాడుబడ్డ ఆలయంలో తెల్లవార్లు ఉండలేను అన్నది సోమయ్య భార్య. అందుకు నేనున్నానుగా, నా దీర్ఘమిత్రుడి శవాన్ని రాత్రల్లా నేనే చూసుకుంటాను అన్నాడు రామయ్య. సోమయ్య భార్య రహస్యంగా భర్తతో, ఇప్పుడేం చేయాలి అన్నది. గుడికి తీసుకుపోని, భయం లేదులే అన్నాడు సోమయ్య. అతన్ని శవవాహకులు గుడిలో చేర్చి వెళ్ళిపోయారు. రామయ్య శవజాగారం ప్రారంభించాడు. అర్ధరాత్రి అయింది. గుడి బయట మనుషుల సందడి అయింది. రామయ్య చప్పున గర్భగుడిలోకి వెళ్ళి దాక్కున్నాడు. కొద్దిసేపట్లో 4 దొంగలు గుడిలోకి వచ్చారు. వాళ్ళ నాయకుడు ఒక మూట దించాడు. అందులో నుంచి ఖరీదైన నగలు, డబ్బు తీసి 4 కుప్పలుగా చేశాడు. ఆ వస్తువులలో ఒక కత్తి కూడా ఉన్నది. దీన్ని ఎవరు తీసుకుంటారు అని దొంగల నాయకుడు అడిగాడు. దొంగలు, అది పనికి మాలిన కత్తి, మాకొద్దు అన్నారు. కాదు, ఇది భేషైన కత్తి, కావలిస్తే ఒక్క వేటన ఈ శవాన్ని 2గా తెగేసి చూపుతాను అంటూ దొంగల నాయకుడు కత్తి తీసుకుని సోమయ్యను సమీపించాడు. వెంటనే సోమయ్య లేచి నిలబడి, ఏ భూతాలు, మీరంతా ఎక్కడ చచ్చారు అని అరిచాడు. మంత్రం వేసినట్టుగా దొంగలంతా మాయమయ్యారు. ఈ సంగతి తెలుసుకుని రామయ్య యువతలకు వచ్చాడు. చూసావా, మన పంట పండింది, ఇదంతా పంచుకుందాం పట్టు అన్నాడు సోమయ్య. దొంగలు దోచిన సొమ్మంతా పంచుకోవడం పూర్తి అయింది. అంతా బాగానే ఉంది. నా అర్థనా మాట ఏమిటి అన్నాడు రామయ్య. ఇద్దరూ తగాదా పడసాగారు. ఈ లోపల దొంగలు చాలా దూరం పారిపోయి ఒక చోట ఆగారు. దొంగల నాయకుడు తన అనుచరులతో, మనం ఇవాళ చాలా నామర్దా పని చేశాం, మహామహా యోధులకు కూడా భయపడని మనం దడుచుకొని అంత సొమ్ము వదిలేసి వచ్చాం. మనలో గుండె ధైర్యం కలవాడు ఎవడైనా వెళ్ళి ఆ గుడిలో ఏం జరుగుతున్నది చూసి వస్తే బాగుంటుంది అన్నాడు. మిగిలిన 3 దొంగలు వెళ్ళడానికి నిరాకరించారు. దొంగల నాయకుడికి తప్పింది కాదు. అతను గుండెలు అరచేత పట్టుకొని పాడుబడిన గుడిని సమీపించి బయట నుంచి ఆలకించసాగాడు. లోపల రామయ్య, సోమయ్యలిద్దరూ గుడి మారు మోగేలా అరుస్తున్నారు. నా అర్థన ఏమైనట్టు అంటున్నాడు రామయ్య. నీ అర్థన నీకు ముట్టింది పో అంటున్నాడు సోమయ్య. ఈ మాటలు వినగానే దొంగల నాయకుడికి ముచ్చెమటలు పోశాయి. అతను మిగిలిన దొంగల దగ్గరకు వెళ్ళి, ఓయమ్మో, ఆ గుడిలో ఎన్ని భూతాలు ఉన్నాయో మనం ఊహించలేం. మనం దోచిన సొమ్మంతా పంచితే ఒక్కొక్క భూతానికి అర్థనా వచ్చింది. అది కూడా అన్ని భూతాలకు సరిగా అందలేదు. ఇవాళ మనం లేచిన వేళ మంచిది, పోదాం పదండి, బతికుంటే బలిసాకు తినవచ్చు అన్నాడు. దొంగలందరూ వెళ్ళిపోయారు. చివరకు రామయ్య, సోమయ్య రాజీ పడ్డారు. తన అర్థనా కింద రామయ్య దొంగల కత్తి తీసుకున్నాడు. తర్వాత రామయ్య తన వంతు ధనంతో ఇంటికి తిరిగి వచ్చి పొలం కొనుక్కొని పెళ్ళాడి రైతు జీవితం గడపసాగాడు. సంతకు సరుకులు తోలుకుపోవాలన్న అతని కోరిక నెరవేరింది.